వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2,373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జీవో అది. దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. సీతంపేట ఐటీడీఏలో 7 కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి. ఈరోజు మన దగ్గర ఉండే పసుపులో కర్కుమెన్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది. అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని వాల్యూ అడిషన్ చేయాలి, అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే మరిగా ఎన్టీఆర్ ఐటీడీఏ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది. దానికి కూడా గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి. దీనికి కూడా ఒక 2,50,00,000 అవుతుందన్నారు. అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి నదిపై ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు. అది కూడా పూర్తి చేస్తాం. చింతూరులో ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తిపోతల పథకాలు కావాలి. దీనికి 2.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను. అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది, నేను అది కూడా నిర్ణయం చేశాం. 500 కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే 418 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 50 కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 3 ప్రధాన రహదారులు కారిడార్స్ని 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా పూర్తి చేస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో 10 కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాను. నేను ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల రాకమునిపై నిర్ణయించాను. రివ్యూ మీటింగ్లు అనౌన్స్ చేశాను. అందుకే మళ్ళా మీ ముందర కూడా చెప్తున్నా. ఇవి కాకుండా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనులకు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం.